హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అండి. దీపావళి కానుకగా రూ. 6,000 బోనస్ ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దీపావళి పండుగ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించారు. దాదాపు 14.82 లక్షల మంది ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇది వారికి పండుగ సంబరాలను మరింత ఉత్సాహంగా మార్చనుంది. యూపీ ఉద్యోగులకు బోనస్ వివరాలు లబ్ధిదారులు ఎవరంటే మ్యాట్రిక్స్ లెవెల్ 8 వరకు జీతం ఉన్న ఉద్యోగులందరికీ బోనస్ వర్తిస్తుంది. లెక్కించే విధానం 30 రోజుల క్రితం ఆధారంగా బోనస్‌ను లెక్కిస్తారు. గరిష్ట మొత్తం అర్హత ఉన్న ప్రతి ఉద్యోగికి గరిష్టంగా 6,900 అంటే సుమారు రూ. 7,000 వరకు ఇవ్వనున్నారు. సో, 14,00,000 మందికి పైగా ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం నిజంగా ఒక పెద్ద మంచి నిర్ణయమే. ఇది పండుగ వేళ వారికి ఆర్థికంగా కొంత ఊరటనిస్తుంది. ఈ బోనస్ ప్రకటన యూపీ ప్రభుత్వ ఉద్యోగులలో సంతోషాన్ని నింపింది. తెలంగాణలో విభిన్నమైన పరిస్థితి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి శుభవార్త వస్తుందని ఉద్యోగులు ఊహించడం కూడా కష్టమే. ఎందుకంటే అక్కడ బోనస్‌ల సంగతి చూసిందే. ఆహ్, అక్కడ బోనస్ సంగతి పక్కన పెడితే ఉద్యోగులకు రావాల్సిన ప్రాథమిక ప్రయోజనాలే సరిగ్గా అందటం లేదు. పెరిగిన జీతాలు. రాష్ట్రంలో ఉద్యోగులకు పెరిగిన జీతాలు కూడా సకాలంలో ఇవ్వటం లేదు. డీఏ 5 డీఏలయితే పెండింగ్‌లో ఉన్నాయి. మరొక డీఏ 5 నెలలు కావస్తోంది. ఏపీ బకాయిల విషయానికొచ్చినట్లయితే డీఏ బకాయిల విషయానికొస్తే తక్షణ విడుదల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోవడంలో జాప్యం జరుగుతుందని, దీనివల్ల ఉద్యోగులకు కొత్త పే స్కేల్ మరియు ఇతర ప్రయోజనాలు అందటం లేదు. పెండింగ్ బిల్లులు వేల కోట్ల రూపాయల ఉద్యోగుల పెండింగ్ బిల్లుల విడుదల కావటం లేదు. ఇది ఉద్యోగులను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి చూస్తే మాకు బోనస్‌లేమీ వద్దు, మాకు రావాల్సిన జీతాలు, డీఏలు, పీఆర్సీ సకాలంలో ఇస్తే చాలని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ఉద్యోగులు నిరాశ, అసంతృప్తితో ఉన్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగులకు పండుగ బహుమతులను ఇస్తూ ఉంటే, తెలంగాణ ఉద్యోగులు మాత్రం తమ ప్రాథమిక హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పాలి. ఇటు ఏపీలో చూసుకున్నా కూడా రావాల్సిన బకాయిలే రావటం లేదనమాట. సో, కాబట్టి మనకు అత్యంత ముఖ్యమైన పండుగ సందర్భంగా దసరా కానుకగానే ఎటువంటి నిర్ణయం ప్రకటించని ప్రభుత్వము ఈ యొక్క దీపావళికైనా ఏదో ఒక శుభవార్త తెలుపుతుంది. ఖచ్చితంగా తెలిపి తీరాల్సిన అవసరం ఉందనైతే ఉద్యోగ పెన్షనర్స్ ఆశిస్తూ ఉన్నారు. సో, దీనిపై తదుపరి సమాచారం కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.